ఈ చేరిక ఈ రోజు ఈ గ్రామంలో చేరినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ చేరిక కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు. ఆయన ద్వారానే ఈ యొక్క చేరిక జరుగుతున్నాయి. ఈ చేరికలు ఏ మార్గాన్ని తీసుకుపోతాయో అర్థం కావడం లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుల ద్వారానే ఈ చేరికలు మొదలైనవి. తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో పుంజుకోవడం ఖాయం. చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయం. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి వణుకు పుట్టించే విధంగా ఉంటుందని, ఇక నుంచి ఈ నియోజకవర్గంలో చేరికలు, వలసలు తెలుగుదేశం పార్టీలో చేరడం విపరీతంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వేవ్ స్టార్ట్ అయింది. ఈ పాలన వల్ల, జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల విసిగిపోయిన ఉన్నారు జనాలు. కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడి సలహా మేరకే ఈ చేరిక జరిగింది గ్రామంలో. ఇక వాళ్ళ మనుషుల ద్వారానే మా పార్టీలోకి చేరికలు మొదలవుతాయి. ఇక వేట మొదలైంది, గేమ్ స్టార్ట్ అయింది. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి గారికి చుక్కలు చూపించేదానికి రెడీగా ఉన్నారు. సర్వేపల్లి వైసీపీలో లోపల ముసలం మొదలైందా? వెంకటచలం చెట్టు కొమ్మలు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయా లేదా విడిచి పొమ్మంటున్నాడా? జిల్లా స్థాయి నాయకుడి వర్గం ఎందుకు టీడీపీలో చేరుతుంది? కాకాని ముఖ్య అనుచరులను కాపాడుకునేందుకే టీడీపీలోకి పంపుతున్నాడా? ఇది ఓటమి భయమేనా? ఈ చేరిక చూసి కాకానికి వెన్నులో వణుకు పుడుతుంది అన్న టీడీపీ నాయకుల మాట నిజమేనా? సర్వేపల్లిలో సోమిరెడ్డి గెలుపుకు వైసీపీ నాయకులే బాటలు వేస్తున్నారా? రాష్ట్రంలో జగన్ పరిస్థితి సర్వేపల్లిలో కాకానికి జరుగుతుందా? సర్వేపల్లి వైసీపీలో లోపల ముసలం మొదలైందా? వెంకటచలం చెట్టు కొమ్మలు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయా లేదా విడిచి పొమ్మంటున్నాడా? జిల్లా స్థాయి నాయకుడి వర్గం ఎందుకు టీడీపీలో చేరుతుంది? కాకాని ముఖ్య అనుచరులను కాపాడుకునేందుకే టీడీపీలోకి పంపుతున్నాడా? ఇది ఓటమి భయమేనా? ఈ చేరిక చూసి కాకానికి వెన్నులో వణుకు పుడుతుంది అన్న టీడీపీ నాయకుల మాట నిజమేనా? సర్వేపల్లిలో సోమిరెడ్డి గెలుపుకు వైసీపీ నాయకులే బాటలు వేస్తున్నారా? రాష్ట్రంలో జగన్ పరిస్థితి సర్వేపల్లిలో కాకానికి జరుగుతుందా?